హలో అండి. అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజైతే మీ అందరికీ ఎంతో యూజ్ఫుల్ అయిన ఒక వీడియో అండి. సమ్మర్ వచ్చిందంటే అందరం కూడా వడియాలు పెడుతూ ఉంటాం కదా. అలాగే ఈరోజు పెసర వడియాలు ఈజీగా ఎలా పెట్టాలో చూపిస్తాను మీకు. చూడండి, వడియాలు పెట్టడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా అయితే పెట్టేసుకోవచ్చు. చక్కగా చిన్న చిన్న చిట్టి వడియాలు అయితే పెట్టాను. ఈ పెసర వడియాలతో పులుసు పెట్టుకోవచ్చు, అలాగే ఇగురు వండుకొని పాలు పోసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా, చాలా ఎమ్మీగా ఉంటుంది. పప్పు, సాంబార్ అటువంటి కర్రీస్ చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా కూడా ఫ్రై చేసుకుని కూడా తినొచ్చండి. చాలా టేస్టీగా అయితే ఉంటాయి. ఈ పెసర వడియాలు పెట్టడానికి అయితే పెసలు అయితే తీసుకున్నానండి నేను. ఈ పెసలు అన్నీ చాలా గ్రీన్ కలర్లో ఉన్నాయి, కానీ వీడియోలో ఎందుకో కొన్ని బ్లాక్ కొన్ని గ్రీన్ పడుతున్నాయి. నాకైతే అది అర్థం కాలేదు ఎందుకో. ఇలా పెసలు తీసుకోవాలి, లేదంటే పొట్టు పెసరపప్పు ఉంటుంది కదా మన ఇంట్లో, పొట్టు పెసరపప్పుతో పెట్టుకోవచ్చండి. అలాగని కొత్త పప్పు అయితే పోయకూడదు, అలానే పాత పప్పు కూడా పోయకూడదు. సగం కొత్తది సగం పాతది అయితే పోస్తూ ఉంటారు మన వాళ్ళు. పాత పప్పు అయితే గట్టిగా ఉంటుంది, కొత్త పప్పు అయితే చాలా గుల్లగా వచ్చి వడియాలు అయితే విరిగిపోతాయండి. అలా కాకుండా ఇలా పెసలు కనుక తీసుకుంటే ఇన్స్టెంట్గా ఎటువంటి పెసలు తీసుకున్నా సరే చక్కగా అయితే వస్తాయన్నమాట. ఈ పెసలు అయితే కనుక నేను మా ఇంట్లో ఒక తిరగలు ఉందండి, తిరగట్లో వేసి ఇలా 2 చెక్కల కింద అంటే పప్పు కింద అయితే చేశానమాట. మీకు ఆల్రెడీ ఇంట్లో పొట్టి పెసరపప్పు ఉంటే పెసరపప్పుతో పెట్టవచ్చు. ఇది పొట్టి పెసరపప్పుతోనే పెట్టాలి, కానీ సాయి పప్పుతో అయితే పెట్టకూడదు. అంటే పొట్టు లేకుండా ఉంటుంది కదా, ఆ పప్పుతో అయితే అసలు పెట్టకూడదు, గట్టిగా వస్తాయి అన్నమాట. ఇదైతే మనం రేపు వడియాలు పెడతామంటే ముందు రోజు రాత్రే నీట్గా వాష్ చేసుకుని 2 సార్లు మనం నీళ్లు పోసి అయితే నానబెట్టుకోవాలండి. ఆ నీళ్లు కానీ పోసే నీళ్ళు అయితే మనం తాగే నీళ్ళు ఉంటాయి కదా, డ్రింకింగ్ వాటర్, అవి అయితే పోసుకోవాలి. సాల్ట్ వాటర్ అయితే పోసుకుంటే వడియాలు గట్టిగా వస్తాయి. 2 సార్లు అయితే శుభ్రంగా కడిగేసి ఆ వాటర్ పోసేసి రాత్రి అంతా నాననివ్వాలి. పొట్టుపప్పుతోనే పెట్టాలి, మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. చాయ్ పప్పుతో అయితే మాత్రం అస్సలు పెట్టకూడదు. నేనైతే డ్రింకింగ్ వాటర్, ఫిల్టర్ వాటర్ ఉంటుంది కదా మనకి, మినరల్ వాటర్, అదైతే మాత్రం వేసి నానబెడతాను. కొద్దిగా ఎక్కువ నీళ్ళే వేయాలండి. మార్నింగ్ లేచిన వెంటనే పప్పు అయితే కడిగేసుకోవాలి. మనం వడియాలు ఎప్పుడు పెడతాం అప్పుడు. ఇదైతే పొద్దుట చక్కగా నానిపోతుంది. రాత్రి వంట అంతా అయిపోయి భోజనాలు అది అయిపోయిన తర్వాత మనం పడుకునేటప్పుడు పోసేస్తే సరిపోతుందండి. దగ్గర 6-7 గంటలైనా పప్పు నానాలండి. దాన్ని బట్టి మీరు చూసుకోండి. ఇలా ఒక మూత పెట్టేసి పక్కన పెట్టేసామంటే పొద్దుట లేచేటప్పుడు చక్కగా అయితే నానిపోతుంది. నేను లేచేటప్పుడు పప్పు నానిపోయింది. అలాగే మాకు ట్యాప్ అయితే వస్తుందట. ఆ టైంలో నీట్గా పెసరపప్పు అయితే మొత్తం పొట్టు లేకుండా అయితే కడిగేసాను. అలా శుభ్రంగా కడిగేసి 1-2 సార్లు మనం రాళ్ళు ఎక్కడన్నా ఉన్నాయేమో చూసి చక్కగా గాలించుకోవాలండి. నేను తీసుకుని ఈ పెసరలో అయితే అసలు ఒక్క రాయి కూడా లేదు, కాబట్టి గాలించానైనా సరే రాళ్ళు అయితే రాలేదు. ఒక్కొక్కసారి రాళ్ళు కూడా ఉంటాయి అన్నమాట, మనకు కనిపించవి. చక్కగా గాలించేసుకోవాలి. వాటర్ చూసారు ఎంత తెల్లగా ఉందో, అసలు వాటర్ పోసినట్టే కనిపించలేదు, అంత తెల్లగా వచ్చే వరకు నీట్గా అయితే మనం కడుక్కునేదే పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ వాటర్లోంచి పప్పు అయితే ఎటువంటి చిల్లులు గిన్నె ఉంటుంది కదా, జాలి గిన్నె అంటారు కదా, ఇది తీసుకుని నీట్గా పప్పు అయితే మనం వాడేసి పెట్టుకోవాలండి. వాటర్ అయితే దాంట్లో అస్సలు ఉండకూడదు. వాటర్తో కనుక మనం గ్రైండ్ చేసామంటే కనుక పలచగా అయిపోయి వడియాలు పెట్టడానికి అయితే రాదు. నేను ప్రతి సంవత్సరం పెడతానండి. ఇవి మనకి ఎప్పుడన్నా ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కర్రీ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కొక్కసారి నోరు బాగోనప్పుడు పెసరపప్పు ఇగురు వండుకొని పాలు పోసి వండుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి. ఇలా పప్పు అయితే నేను ఒక్కదాన్నే వడియాలు పెడుతున్నాను. దానికోసం కొద్దిగా పప్పు అయితే మాత్రం నేను నీటిలోంచి బయటకు తీసి వాడేసి అయితే పెట్టుకున్నాను. అంతా ఒకసారి అయితే వాడేయలేదండి. దేంట్లోకి ఇప్పుడు మనకు మసాలా కావాలి కదా, కొన్ని పచ్చిమిరపకాయలు, అలాగే కల్లుప్పు, ఒక 2 స్పూన్లు జీలకర్ర, ఇవైతే తీసుకోవాలి. తీసుకుని మనం ఇది పేస్ట్ లాగా చేసి అయితే పెట్టుకోవాలండి. పేస్ట్ అంటే కచ్చా పచ్చాగా మిక్సీలో వేసుకుని కచ్చా పచ్చగా చేసుకోవాలి, లేదంటే రోట్లో వేసుకుంటే కచ్చా పచ్చా దంచి అయితే తీసుకోవాలి. ఇవన్నీ చేసి పక్కన పెట్టుకుంటే వడియాలకి పిండి అయితే అప్పుడు మనం రెడీ చేసుకోవాలండి. మరీ ఎక్కువ కారంగా ఉంటే కనుక ఇందులో సగం పచ్చిమిర్చి వేసుకోండి, లేదు చప్పగా ఉన్నాయంటే కనుక ఇన్ని పచ్చిమిరకాయలు అయితే పడతాయి. అంటే 10-15 పచ్చిమిర్చి అయితే పడుతుందండి. నేను 2 కిలోల పప్పు అయితే నేను చేశాను. దాంట్లో 1 కిలో పప్పు అయితే ఈరోజు అయితే వడియాలు పెడుతున్నాను. ఇది 1 కిలో క్వాంటిటీ అండి. 1 కిలోకి అయితే 2 స్పూన్ల జీలకర్ర, 1.5 స్పూను కల్లుప్పు, అలాగే 10-15 పచ్చిమిర్చి ఇలా కచ్చా పచ్చాగా అయితే గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే పప్పు కూడా నీటిలో తీసేసి వాడేసి అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండర్లో అయితే పిండి వేసేద్దాం. గ్రైండర్ ఉంటే గ్రైండర్లో వేయండి, లేదంటే రోట్లో కూడా రుబ్బుకోవచ్చు. రోట్లో రుబ్బి పెట్టుకుంటే కూడా చాలా చక్కగా వస్తాయి, కానీ మిక్సీలో అయితే వేయకూడదండి. మిక్సీలో వేస్తే చాలా గట్టిగా వస్తాయి, సరిగ్గా వడియాలు అయితే రావు. రోలుకి గ్రైండర్కి తేడా చెప్తాను మీకు. చూడండి, రోట్లో అయితే మరీ ఎక్కువ నురగలా రాకుండా కరెక్ట్గా సరిపడా వస్తుందండి. ఎందుకంటే గ్రైండర్ అంత ఫాస్ట్గా మనం చేతితో తిప్పలేము కాబట్టి. ఈ గ్రైండర్ అయితే ఏమవుతుంది,
కొద్దిగా వేసినా బాగా నురుగులో వచ్చేసి పిండి అయితే చాలా ఎక్కువగా అయిపోతుందండి. నేను ఒక సంవత్సరం అయితే అలా మోసపోయిన, ఎక్కువగా పిండి అయిపోయింది. నీట్గా వడియాలన్నీ పెట్టాక అన్ని వడియాలు మొక్కలు అయిపోయినాయి. ఎందుకంటే గుల్లదనం అనేది చాలా ఎక్కువగా అయితే వచ్చేస్తుంది అనమాట. అంత గ్రైండర్లో కూడా మరీ నురగలాగా ఎక్కువ పిండి అయ్యే వరకు ఉంచకుండా సమపాళ్ళలో బద్దంతా నలిగిపోయి పప్పు మెత్తగా అయిపోతే సరిపోతుందండి. ఇలా గ్రైండర్లో అయితే మనం వాటర్ వేయకుండా ఉత్తిపప్పే గ్రైండర్ అయితే వేసుకోవాలి. వేసుకుని మెత్తగా నలిగిపోయిన తర్వాత మనం మధ్యలో చూసుకుంటూ ఉండాలండి, మెత్తగా నలిగిందా లేదా అని. మెత్తగా నలిగితే సరిపోతుంది. మనం అలా ఇడ్లీ పిండి దోశ పిండి రుబ్బినట్టు గిన్నె ఫుల్గా పిండి వచ్చే వరకు అయితే రుబ్బకూడదనమాట. వడియాలకు పని చేయదండి అలా చేస్తే. ఇదైతే చాలా వరకు నలిగిపోయింది, కొద్దిగా నలిగితే సరిపోతుంది. ఇంకా ఇలా టచ్ చేసి చూస్తే ఇందులో పప్పు కానీ బద్ద కానీ ఏమి ఉండకూడదు, మొత్తం అయితే నలిగిపోవాలండి. ఇలా నలిగిన తర్వాత మనం పచ్చిమిర్చి పేస్ట్ చేసి పెట్టాం కదా, మన రుచికి తగినంతగా ఒక్కొక్క స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసుకుంటే సరిపోతుందండి. జీలకర్ర, ఉప్పు, కారం అంతా దాంట్లోనే ఉంటుంది కాబట్టి సెపరేట్గా అయితే అసలు మేము వేయాల్సిన పని లేదు. నాకైతే మెత్తగా నలిగిపోయిందండి పిండి. ఇప్పుడైతే బరగ్గా పచ్చిమిర్చి పేస్ట్ ఆడాం కదా, ఇదైతే ఒక స్పూన్ అయితే వేస్తున్నాను. నేను 4 వాయిల్ అయితే పెడుతున్నాను. అదే పప్పు అంటే 4 ట్రిప్పులు అయితే గ్రైండర్లో అయితే వేస్తున్నాను. దానికోసం ఒక స్పూన్ అయితే పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసాను. వేసి మళ్ళీ మనం మొత్తం కలిసే వరకు ఒక్కసారి అయితే మాత్రం గ్రైండ్ చేసుకోవాలి. ఇలా స్పాచులతో అనుకుంటే కనుక నీట్గా మొత్తం అంతా మిక్స్ అయిపోతుందండి. ఇలా మెత్తగా అయినా ఈ పిండి మొత్తం మనం ఇప్పుడు బయటికి తీసేసుకోవాలి. నేనైతే ఒక్కదాన్నే పెడుతున్నాను కాబట్టి గ్రైండర్ ఆపేసి వడియాలు పెట్టొచ్చి మళ్ళీ గ్రైండర్ వేసుకుని అయితే పెడుతున్నాను. ఎందుకంటే పిండి మనం పిండి పట్టిన వెంటనే వడియాలు పెట్టేయాలండి. ఎక్కువ పిండి అయితే చేసేప్పుడు వడియాలు పెడితే ఈ లోపల పిండి అంతా విరిగిపోతుంది. అంటే దీంట్లో ఉన్న గుల్లదనం అంతా తగ్గిపోయి గట్టిగా అయిపోతాయి అన్నమాట. దానికోసం నేను ఒక్కదాన్నే పెడుతున్నాను కాబట్టి ఒక్కొక్క వాయ గ్రైండర్ వేసుకుంటూ వడియాలు పెట్టి వచ్చి మళ్ళీ వడియాలకు మళ్ళీ గ్రైండర్ అయితే వేసుకుంటున్నాను. అందుకు కొద్దిగా తీసేసుకుంటున్నాను. కొంచెం అయితే ఈజీగా ఉంటుంది మనకు పెట్టుకోవడానికి. ఇలా పిండి అంతా కూడా మనం బయటకు అయితే తీసేసుకుని ఒక ప్లాస్టిక్ కవరు ఎండలో అయితే వేయాలండి. ఈ వడియాలు నీడనైతే అస్సలు పెట్టకూడదు. నీడని పెట్టి కూడా నేను మోసపోయిన రోజులు అయితే ఉన్నాయండి. చాలా చల్లగా ఉంది. వడియాలు పెట్టయితే నాకు 1 సంవత్సరం అయితే పెట్టాను. చాలా గట్టిగా కుక్కర్లో పెట్టినా సరే వడియాలు అయితే ఉడకలేదు. అప్పుడు మా అమ్మ చెప్పింది, లేదమ్మా పెసర వడియాలు ఎప్పుడు ఎండలో పెట్టుకోవాలి, ఎండలో పెట్టుకుంటే గుల్లగా ఉంటాయని. నేను ఎండలో ఇటువంటి ప్లాస్టిక్ షీట్ అయితే ఒకటి వేసాను. వేసి మనం చెయ్యి నీట్గా కడుక్కుని అంటే తడి చేసుకుని అప్పుడైతే చిన్న వడియాలు అయితే పెట్టేసుకోవాలి. ఇలాగా నేను ఎంత స్పీడ్గా చూపిస్తున్నాను, ఎంత స్పీడ్గా అయితే వడియాలు పెట్టడం అవ్వలేదండి. చాలా టైం అయితే పట్టేసింది నాకు. మార్నింగ్ 9కి మొదలు పెడితే నాకు 11:30 వరకు వడియాలు పెట్టడం సరిపోయిందండి. అలా 2 days అయితే పెట్టాను అనమాట. నేను ఇలా చేతితో చక్కగా చిన్న చుక్కలా పెట్టేసుకోవచ్చు. మీకు నచ్చిన సైజులో అయితే పెట్టేసుకోండి. ఇటువంటి వడియాలు పెట్టేటప్పుడు ఇరుగు పొరుగు అందరూ వచ్చి కబుర్లు చెప్పుకుంటూ పెడుతూ ఉంటారంటే పెడితే పెట్టిన ఫీల్ కూడా ఉండదు, అలసిపోయినట్టు ఉండదు అనమాట. సంవత్సరానికి ఒక్కసారైనా అందరూ కలుసుకొని చక్కగా వడియాలు పెట్టుకుంటూ ఉంటే కబుర్లు చెప్పుకుంటే చాలా హాయిగా అనిపిస్తూ ఉంటుందండి. మా ఫ్రెండ్స్ ఎవరినైనా పిలుద్దాను కానీ అందరూ చాలా బిజీగా ఉన్నారండి. ఇంకా వాళ్ళని పిలిచి ఇబ్బంది పడడం ఇష్టం లేక నేను ఒక్కదాన్నే పెట్టుకుంటున్నాను అనమాట. ఇలా అయితే పెట్టేసుకోవాలి. లేదు అంటే కనుక అలా చేతితో పెట్టలేము అంటే కనుక కవర్లో అయితే పిండి వేసేసి చివరి కొద్దిగా సిజర్తో కట్ చేసి ఇలా కోన్తో పిండినట్టు చిన్న చుక్కల కింద అయితే పిండేసుకోవాలి. ఇదైతే మా ఫ్రెండ్ అయితే పోయిన సంవత్సరం పెట్టిన వడియాలండి. ఆ బిట్ అయితే ఆ క్లిప్ ఇక్కడైతే యాడ్ చేస్తున్నాను నేను. ఎలా పెట్టినా సరే మనం గ్రైండర్లోంచి పిండి తీసిన వెంటనే చాలా నురగ్గా ఉంటుంది కదా, ఆ నురగ కొద్దిగా తగ్గిన తర్వాత మనం అప్పుడైతే కవర్లో వేయాలండి. లేదా అంత నురగ మీద పెట్టేస్తే వడియాలన్నీ ఇరిగిపోతాయి అనమాట, అంత గుల్లగా ఉంటేనే. ఇలా నేను ఈ సంవత్సరం అయితే కనుక ఇలా చేతితో అయితే మొత్తం పెట్టేసాను. మీకు చేతితో పెట్టడం రాదంటే అలా కవర్లో పెట్టి చక్కగా చిన్న హోల్ పెట్టి ప్రెస్ చేసేసారనుకోండి, వడియాలన్నీ నీట్గా అయితే వచ్చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే చెయ్యి అది మండదు అనమాట. పచ్చిమిర్చి అది వేసాం కదా, ఈ పేస్ట్ ఇలా వడియాలు పెడితే చెయ్యి కొద్దిగా మండుతుంది. ఇలా కాకుండా ఉండాలంటే అలా కవర్లో పెట్టేసి నీట్గా అయితే పెట్టేసుకోవచ్చు మీరు. నేనైతే చేతితోనే పెట్టానండి ఈ సంవత్సరం. అన్నీ కూడా చాలా చక్కగా ఇరిగిపోకుండా చాలా అందంగా అయితే వచ్చేసినాయి అనమాట వడియాలు. చాలా హ్యాపీగా అనిపించింది. ఒక్కొక్కసారి పెడితే వడియాలు అయితే సరిగ్గా రావు కదా చాలామందికి, అలా కాకుండా గ్రైండర్లో పెట్టినా సరే చాలా ఈజీగా వస్తుంది. అంటే గ్రైండర్లో పిండి వేసినా సరే ఈజీగా వచ్చిందండి. మరి ఎక్కువ నురగలా అయితే వేసేసుకోకుండా మీడియంగా అయితే గ్రైండర్ ఆడుకుని అప్పుడు మనం అయితే పెట్టుకోవాలి. ఇది ఒక 2-3 గంటలు ఎండలో ఉంచేటప్పటికి వాటికి అయ్యే వడియాలు అవే బయటకు వచ్చేసి సెపరేట్ అయిపోతాయి అండి. గాలికి కూడా ఎగిరిపోతాయి మనం చూసుకోకపోతే.
నేను ఇంక చేత్తో తీస్తున్నాను కానీ గాలి కూడా వచ్చినాయండి, కొన్ని అయితే ఊడిపోతున్నాయి. ఇంకొక అరగంట ఆగి, నేను గంటన్నర అయింది ఇలా పెట్టేటప్పుడు అప్పటికే వచ్చేసినాయి. ఇంకొక అరగంట ఆగితే మొత్తం వడియాలన్నీ కూడా నీట్గా రిమూవ్ అయిపోతాయండి కవర్ నుంచి. ఇవి వడియాలు పెట్టిన రోజే మనం వంట అయితే చేసుకోవచ్చు, అంటే కూర వండేసుకోవచ్చండి. ఏ వడియాలన్నా లేట్ అవుతుంది, కానీ పెసర వడియాలని ఒక్క రోజు కానీ ఎండిపోతాయి అనమాట. ఒకరోజు నీట్గా ఎండిపోయిన తర్వాత సాయంకాలానికి తీసుకొచ్చి లోపల పెట్టి మనం నెక్స్ట్ డే కనుక కంపల్సరీగా ఎండలో అయితే పెట్టుకుంటే ఎక్కువ రోజులు, అంటే ఒక 1 or 2 years అయితే ఈజీగా నిల్వ అయితే ఉంటాయండి. అందుకు బాగా ఎండలో పెట్టుకోవాలి. ఒక సంవత్సరం వాడిన తర్వాత ఇంకా వడియాలు ఉంటే కనుక మా తర్వాత సంవత్సరం మళ్ళీ ఎండలో పోసుకుని అయితే పెట్టుకోవాలి, లేదంటే పుచ్చిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందండి వీటికి. అందుకు చక్కగా ఇంకొక రోజు అయితే ఎండబెట్టేసుకుని మనం ఒక డబ్బాలో ఒక ప్లాస్టిక్ కవర్ వేసి కవర్లో అయితే స్టోర్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది, అలాగే మెత్తబడకుండా ఉంటుందన్నమాట. ఈ పెసర వడియాల వీడియో మీకు నచ్చిందని నచ్చగానే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరందరూ వడియాలు అయితే స్టార్ట్ చేస్తారా? నేనైతే ముందుగానే స్టార్ట్ చేశాను, ఎందుకంటే నా ఛానల్లో చూసి మీరు అందరూ ఫాలో అయి పెట్టుకుంటారు ఉద్దేశంతో ముందుగానే పెడుతున్నానండి నేను. అందరూ కూడా వడియాలు నీట్గా చూసి పెట్టేసుకుంటే చాలా ఈజీగా అయితే ఉంటుంది. మీరు కూడా ఇట్లా వడియాలు పెడతారా మీ సైడు? పెడితే కనుక తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి. ఉంటాను, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్, థ్యాంక్ యూ.